సెల్ ఫోన్లో చోరీకి గురైతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొంగిలించబడిన పోగొట్టుకున్న 157 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించినట్లుగా వివరించారు. సుమారుగా చోరీకి గురైన మొబైల్ ఫోన్లు 25 లక్షల రూపాయల విలువ వరకు ఉంటాయని తెలిపారు. సుమారుగా ఇప్పటి వరకు మన జిల్లాలో 3862 ఫోన్లు పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఒక 150 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళని పబ్లిక్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పోర్టల్ ఆపరేషన్ విధి విధానాలు ఆల్రెడీ కూడా మనము ఒక పీపీటీ ప్రజెంటేషన్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. మొబైల్ పోయిన వెంటనే కూడా ఇమ్మీడియట్ గా సిఆర్ పోర్టల్లో దాన్ని రిపోర్ట్ చేస్తే అది మాకు ట్రేసబిలిటీ రిపోర్ట్ గా వచ్చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. మనం లేట్ చేసి ఏంటంటే ఆ మొబైల్ మన బార్డర్ దాటి పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్స్ చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టొద్దు. ఈ చిన్న మొబైల్స్ దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ చిన్నదైనా పెద్దదైనా మీ మొబైల్ మీ దగ్గర నుంచి దొంగతనమైనా పోగొట్టుకోపోయినా కూడా ఇమ్మీడియట్ గా ఈ సిఆర్ పోర్టల్ లో రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 157 మొబైల్ ఫోన్స్ వర్త్ 25 lakhs మనం ఇవాళ రికవరీ చేయడం జరిగింది. మనము స్పెషల్ టీం